హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో నెత్తళ్ళ ఎగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కమ్మగా ఈ వీడియోలో చూసేద్దామా. ఇవి పచ్చి నెత్తళ్ళు అండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. మరైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ నెత్తళ్ళని చక్కగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టేశానండి. ఈ క్లీన్ చేసిన నెత్తళ్ళలో పసుపు, ఉప్పు, కారం చిటికెడంతా వేసుకుని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్లో చక్కగా వేరుశెనగ ఆయిల్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వేరుశెనగ ఆయిల్ అనేది లేనట్లయితే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. వేరుశెనగ ఆయిల్ యూస్ చేసినట్లయితే కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చక్కగా దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ చక్కగా నీట్గా వేపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా వేపుకున్న మిశ్రమంలో మనము ఉప్పు కారం వేసి నెత్తళ్ళు పెట్టుకున్నాం కదండి, ఆ నెత్తళ్ళను కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 2 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఉప్పు మీకు సరిపోయినట్లయితే ఉప్పు యాడ్ చేయక్కర్లేదండి. తగినంత ఉప్పు అలాగే కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే గసగసాలు, ధనియాలు పేస్ట్ని కూడా వేసేసి కొంచెం వాటర్ అనేవి వేసేసి కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.